క్రితంతో పోలిస్తే గర్భధారణ దాని తాలూకు శాతం తగ్గిందా, పెరిగిందా తెలుసుకుందాం. ఐయామ్ డాక్టర్ కె. సృజన నాయుడు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్, గాజువాక బ్రాంచ్. 2000 ఇయర్‌లో మన ఇండియన్ ఫర్టిలిటీ రేట్ 3.1 ఉండింది. 2010లో 2.6 అండ్ నౌ డ్రాప్ టు 2.1. అంటే ఎంత తగ్గిందో మనం చూడొచ్చు. దీనికి మెయిన్ రీజన్స్ ఒకటి, మనం ఏజ్ పరంగా చూసుకుంటే ఇంతకుముందు 25లో ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయేది. ఇప్పుడు ఏజ్ కూడా ఆఫ్టర్ 30 ప్లాన్ చేసుకుంటున్నారు అందరూ కిడ్స్‌ని. అండ్ ఆఫ్టర్ 35 కూడా సెకండ్ కిడ్ అన్నది ఎవరు ప్లాన్ చేసుకోవట్లేదు. టిల్ 40-45 దే ఆర్ ప్లానింగ్ దే ఫ్యామిలీస్. ఎందుకు అంటే కెరీర్ ఇంపార్టెన్స్ పెరగడం, చూసింగ్ దేర్ పార్ట్నర్, ఇవన్నీ చాలా టైం టేకింగ్ అండ్ పీపుల్ ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు సెటిల్ ఇన్ దేర్ కెరీర్ అండ్ అదర్ థింగ్స్ లైక్ మేము సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం, సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేస్తామని. సో దానివల్ల చాలా మటుకు ఫర్టిలిటీ రేట్ ఏజ్ పరంగా తగ్గుతుంది. సెకండ్ ఏంటి, లైఫ్ స్టైల్ వల్ల. మనం తినే ఆహారం కానివ్వండి, మన లైఫ్ స్టైల్ కానివ్వండి, మనం హార్డ్లీ నడుస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, డైలీ ఎంతమంది మనం చేస్తామో మనకు తెలుసు. అండ్ చేంజింగ్ లైఫ్ స్టైల్స్, దాని వల్ల వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి, వీటన్నిటి వల్ల సంతానం వచ్చే అవకాశాలు చాలా చాలా తగ్గిపోతున్నాయి. ఇది అందరికీ తెలుసు, ఒప్పుకోవాల్సిన నిజం కూడా. సో క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఎందుకు తగ్గింది అన్నదానికి మనకు క్లియర్ కట్ గా అన్ని ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. డెఫినెట్లీ అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా తగ్గిందండి ఫర్టిలిటీ రేట్. ఏజ్ రిలేటెడ్ గా ఎంత తగ్గుతుంది అని కూడా చెప్తాను. ఇప్పుడు ఏజ్ పరంగా అయితే ఆడవాళ్ళలో ఆఫ్టర్ 25 ఇయర్స్ మీరు చూస్తే ఎగ్ క్వాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ స్ట్రెస్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ దిస్. అట్ ద సేమ్ టైం మేల్స్ కూడా, మగవారికి కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఏజ్ పరంగా వాళ్ళకి తక్కువ ఉండొచ్చు కానీ అదర్ ఫ్యాక్టర్స్, డయాబెటిస్ కానీ, థైరాయిడ్ కానీ, వీటి వల్ల వాళ్ళలో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొకటి ఆక్యుపేషన్ బట్టి, అంటే హీట్ లో పనిచేస్తున్నారు, డ్రైవింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు, సో ఎక్కువసేపు ఎండలో పనిచేయడం, ఇలాంటి ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు డెఫినెట్లీ స్పర్మ్స్ అనేవి చాలా లెస్ క్వాలిటీ అయిపోతూ ఉంటాయి. అది అందరికీ తెలుసు. కొన్ని హై రిస్క్ జాబ్స్ ఉన్నాయి విచ్ విల్ ఎఫెక్ట్ దర్ ఫర్టిలిటీ డైరెక్ట్లీ. సో ఫర్టిలిటీ దేని వల్ల, ఒక ఫ్యాక్టర్ వల్ల ఎఫెక్ట్ అయిందని మనం చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. మనం మార్నింగ్ లేచి తినే ఫుడ్ నుండి, మనం డ్రైవ్ చేసిన మూడ్, లైక్ ఎలా వెళ్తాము, ఎంతసేపు ట్రావెల్ చేస్తాం, ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం, ఎంత ఎక్సర్సైజ్ చేసాం, ఎంతసేపు కూర్చున్నాం, వీటన్నిటి వల్ల కూడా మన గమెట్స్ తాలూకు క్వాలిటీ అన్నది డిపెండ్ అయి ఉంటది. సో ఒక ఫ్యాక్టర్ అన్నది ఏమీ లేదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీ షుడ్ లుక్ ఇన్ టు ఎవ్రీథింగ్ అండ్ కరెక్ట్ ఎవ్రీథింగ్ పాసిబుల్.